హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు స్నాక్ ఐటెం అరటికాయ బజ్జీ. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. శనగపిండి, పచ్చికారం, సాల్ట్, అలాగే లైట్‌గా తినే వంట సోడా వేసి బాగా స్మూత్‌గా కలపాలి. వాటర్ వేస్తూ ఇలా హార్డ్‌గా కాకుండా చూడండి, ఇలా స్మూత్‌గా వేడినన్ని రౌండ్‌గా తిప్పుతూ చక్కగా కలిపితే బజ్జీ అన్నది చాలా స్మూత్‌గా వస్తది. సో, ఇలా కలుపుతూ ఇది కలిపే ముందే మనం స్టవ్ మీద నూనె పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ కలిపేటప్పటికల్లా నూనె వేడెక్కుతది. సో, ముందు నూనె పెట్టేసుకొని కలుపుకోవడం స్టార్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ వేలు పెడితే ఎలా అయితే ఆ వేలుకి ఇలా చిక్కగా వచ్చిందో, ఇదే విధంగా ఈ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా చిక్కగా కలుపుకొని అరటికాయని, ఒక అరటికాయ అండి. ఈ ఏదైతే మనం కలుపుకున్నామో ఈ ఈ క్వాంటిటీకి ఒక అరటికాయ సరిపోతది. అరటికాయని చక్కగా పీల్ చేసి మనకు నచ్చిన సైజెస్‌లో మనకి ఏ విధంగా కావలిస్తే ఆహ్, ఆహ్, ఇలా రౌండ్‌గానా, నేను 2 విధాలుగా చేశానండి. రౌండ్ బజ్జీ రౌండ్‌గా కట్ చేసుకున్నాము. నిలువుగా కట్ చేసుకున్నాను. అలాగే ఈ పిండి కలిపేటప్పుడు వాము గాని, జీలకర్ర వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఆహ్, ఇలా ఇందులో కొంతమందయితే పచ్చిమిర్చి, జీలకర్ర కూడా అలా కచ్చా పచ్చాగా ఇలా దంచి వేస్తూ ఉంటారు. అది ఒక టేస్ట్. ఇలా వాము, జీలకర్ర వేసుకోవచ్చు. ఇలా వేసి ఇలా వేడి వేడి ఆహ్, నూనెలో ఇలా కలిపి వేస్తే చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయంటే, చాలా వచ్చాయి. చాలా మెత్తగా మంచి టేస్ట్ అనమాట. సో, ఈజీగా అయిపోతుంది. ఇలా రోస్ట్‌గా, రెడ్‌గా అంటే ఈ కలర్‌లో వేపుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. సో, ఇంకో కలర్‌లో యెల్లో గోల్డ్ కలర్‌లో ఉన్నది చూడండి, అలా యేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయన్నమాట. మనకి 2 విధాలుగా ఇంట్లో పిల్లలకి కొంతమందికి కరకరలాడుతూ తినడం ఇష్టం. 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిలకి వీటిలతో పాటు వీటి కాంబినేషన్ అయిన ఉల్లిపాయ, పచ్చికారము, నిమ్మకాయలో హాఫ్ పేడు కట్ చేసి చక్కగా ఈ 3 కలిపి కొంచెం సాల్ట్, ఈ 4 కలిపి బజ్జీలు కట్ చేసి ఆ బజ్జీల్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటదండి. ఇక్కడ చిన్న బొండాల్లా కనిపించాయి కదా! లాస్ట్‌లో కొంచెం పిండి ఉందని బొండాల్లా వేస్తాననమాట. ఇగో చూడండి, ఈ విధంగా మధ్యకి కట్ చేసి ఆహ్, ఈ పచ్చికారం, ఉల్లిపాయ, నిమ్మకాయ, సాల్ట్ ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఇలా పెట్టి బజ్జీలో పెడితే గనక చాలా టేస్ట్‌గా ఉంటాయి బజ్జీలు. సో, ఫ్రెండ్స్, మీరు కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మీరు ట్రై చేసే ఉంటారు. సో, ఈ విధంగా పెట్టాలండి. ఇదిగోండి లాస్ట్ ఫైనల్‌కి ఈ విధంగా వచ్చింది. సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సునీత గారి, సందీప్ క్రియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.